టు అవర్ ఛానల్. హాయ్ అండి, ఈరోజు అఖండ మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుందండి. ఎప్పుడైతే అఖండ పెద్ద బాలయ్య ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో పెద్ద క్యారెక్టర్, అక్కడి నుంచి అయితే సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించినా దాన్ని సెకండ్ హాఫ్ అనేది ఎక్కడ సినిమా బాగాలేదు అనిపించదు. ఫుల్ సాటిస్ఫై అవుతారు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత. మన టికెట్ 600 పెట్టి ప్రీమియర్ షో చూస్తుంటారు, తర్వాత నుంచి 200 చేయడం జరిగింది. మీ టికెట్ ప్రైస్కి ఒక ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ మాత్రం న్యాయం చేసినట్టే, ఎలాంటి డౌట్ లేదు మీకు. ఒక్క ఫైట్కి మీరు సినిమాకి వెళ్ళినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా సాటిస్ఫై అవుతారు. అలాంటి ఫైట్ని కంపోజ్ చేశారు రామలక్ష్మణులు. చాలా బాగుంటుంది, హైలో ఉంటుంది ఫైట్ మాత్రం. బాలయ్య బాబు ఎంట్రింగ్ అయితే మామూలుగా ఉండదు. నిజంగా బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ అనేది బ్లాక్ బస్టర్ హిట్గా, మళ్ళీ ఇది 4వ సినిమా కాబట్టి 4వ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కిందే వాళ్ళ ఇద్దరే కాంబినేషన్ అనేది చెప్పవచ్చు. చాలా బాగుంది సినిమా అయితే, మీరు చూడండి. మీరు లాజిక్స్ ఫిజిక్స్ లాంటివి ఎదుర్కోకుండా మీరు సినిమా చూసినట్లయితే మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు సినిమాని. ఫైట్లు అనేది అంత ఓవర్గా ఉండడానికి కూడా ఫస్ట్లోనే బాలబాబు సినిమా ఎంట్రన్స్లోనే తనకి అలాంటి శక్తులు ఏ విధంగా వచ్చాయి అనేది చూపిస్తారు. దయచేసి అది మాత్రం మిస్ అవ్వద్దు. మీరు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మాత్రం సినిమా అయితే చాలా బాగుందని బయటకు రావడం జరుగుతుంది. ఫుల్ సాటిస్ఫై అవుతారు. మనం పబ్లిక్ రివ్యూ కూడా చూస్తున్నట్టయితే చాలా చూసే చెప్తున్నాను మీకు, ప్రతి చోట పాజిటివ్ టాకే కనబడుతుంది. కాకపోతే కొంతమంది రివ్యూవర్లు ఈ సినిమా పైన విష ప్రచారం అనేది చేయడం జరుగుతుంది. రివ్యూ అనేది జనానికి నచ్చిన సినిమాని ఈ రివ్యూ చేసేవాళ్ళు సినిమా ఏం బాగాలేదు, తమ్మునేళ్ళే అట్టర్ ప్లాపు, సినిమా అసలు బాగాలేదు, ఈ బాలయ్య బాబు కాంబినేషన్ అనేది మిస్ఫైర్ అయింది అని చెప్తూ ఉన్నారనమాట. ఓకే, వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒక పబ్లిక్ ఇష్టపడుతున్నారు ఆ సినిమా టాక్ అనేది పాజిటివ్ టాక్ వచ్చేసింది. జనానికి నచ్చింది సినిమా కూడా వీళ్ళు నెగిటివ్ ప్రచారం చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి ఎందుకనేది వాళ్ళకే తెలియలేదు. సినిమాని ఫ్లాప్ చేయడానికి వీళ్ళు ఎందుకు ఎంత ప్రాధాన్యపడుతుంది చూడండి. బాలయ్యని కొత్తగా చూపించాడు ఈ సినిమాలో. ఈ క్యారెక్టర్ బాలయ్య బాబు తప్ప మరొకరు చేయలేరు ఈ సినిమాలో. అలాంటి యాక్టింగ్ చేశాడు బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అనేది హిట్. ఆల్రెడీ 3 సినిమాలు చూస్తున్నాం. 3 సినిమాలు బ్లాక్ బాస్టర్. ఇది కూడా బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది, పబ్లిక్లోకి వెళ్ళింది. అది పబ్లిక్ ఇష్టపడుతున్నప్పుడు ఈ రివ్యూవర్లు ఇచ్చిన నెగిటివ్ రివ్యూ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకని ఒక సినిమా హిట్ టాక్ వచ్చినప్పటికి గాను వీళ్ళు ఎందుకు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అనేది, మరి దేని గురించి ప్రచారం చేస్తున్నారు వాళ్ళకే తెలియలేదు. రివ్యూలు కూడా ఎవరు పట్టించుకోకుండా జనాలు సూపర్ హిట్ చేశారు సినిమాని. ఒకవేళ మీ రివ్యూలు చూసి జనాలు సినిమాకి వెళ్ళడం మానేస్తే పబ్లిక్లో అంత టాక్ రాదు. మీ యొక్క రివ్యూలను చూసి జనాలు కూడా అర్థమైపోయింది. బాగున్న సినిమాలను కూడా వీళ్ళ ఇష్ట ప్రకారంగా వీళ్ళ ఇష్టానుసారంగా రివ్యూలు ఇస్తున్నారండి. సినిమా అయితే చాలా చాలా బాగుందండి. సినిమా చూడండి. మీరు వెళ్ళిన దానికి, మీరు చూసిన దానికి చాలా సాటిస్ఫై అవుతారు. బాలకృష్ణ గారిని ఏ విధంగా చూపించాలనుకున్నాడు బోయపాటి శ్రీను, మీరు ఏ విధంగా చూడాలనుకున్నారో అలాగే ఈ సినిమాలో ఉంది. ఓకే, ప్రీ ఇంటర్వ్యూల నుంచి మాత్రం మీరు ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఓకే, దయచేసి చూసి సినిమా యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు తెలియజేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.